నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనకి అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ అప్పట్లో అసలు ఎలాంటి సమస్య వచ్చినా సరే దీనిలోని క్లియర్ అయిపోతాయి. ఇంకా ఎవరితో కూడా అధికారులతో పెద్దగా సంబంధం లేని ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అప్పట్లో అనేది వింటూ వచ్చాం. మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే దాదాపుగా 18 నెలల పాటు సమయం నాకు పట్టేసింది ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. తీసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. కానీ ఒక్కసారి ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత సమస్య తీరలేదు అని నిరాశగా ప్రజలు ఎప్పుడు వెళ్ళకూడదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా తీసుకొని దీన్ని ఆయన హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది. మరి దాదాపుగా 77 ఎంపీడీఓలకి ఆయన పదోన్నతులు కల్పించినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎలా ఉందా వ్యవస్థ అంతాను? తాజాగా మీటింగ్స్ కండక్ట్ చేశారు. అనుకున్న రీతిలోనే అది నడుస్తా ఉందా? సమస్యలు నిజంగానే సాల్వ్ అవుతూ ఉన్నాయా ప్రజలకి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన రాజకీయంగా చాలా ఉధృతికి వెళ్ళారు. తర్వాత ఈ సినిమాల్లో చేసిన సందర్భంలో ఆయన గ్రాఫ్ కొంచెం డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈయన సనాతన ధర్మాన్ని ఆ క్యాప్షన్ పట్టుకోవడం, అది మోదీ గారికి చాలా దగ్గర అవడం. ఆయన హిందుత్వం అన్నాడు, ఈయన సనాతన ధర్మం అంటున్నాడు. ఏదైనా ఒకటే. అయితే ఇక్కడ ఒక పక్క లోకేష్ బాగా పెరుగుతున్నాడు. మామూలు పెరగడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బాగా పెరుగుతున్నాడు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంకొక 30 ఏళ్ళ రాజకీయ జీవితం ఉందమ్మా. అంత భవిష్యత్తు ఉంది, అంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి నాయకుల మాట. వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఒక 20 ఇయర్స్ మంచి రాజకీయ నాయకుడిగా ఉండాలి. కనుక వీళ్ళు చేయవలసింది ఏంటంటే అప్పటికి ఏదో చేసి తప్పించుకోవడానికి వీళ్ళకి అవకాశం లేదు. వీళ్ళు స్థిరంగా ప్రజలు గుర్తుంచుకోవాలంటే ప్రజలు గుర్తుంచుకునే పనులు చేయాలి. అంటే ఏమిటి? శాశ్వత ప్రయోజనాలు పొందేటువంటి పనులు మాత్రమే చేయాలి. ఇది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం అన్నాడు. జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ రాజ్ అన్నాడు. అంటే సమాజ హితవు కోరి ఆ రోజుల్లోనే పంచాయతీ రాజ్ అనేటువంటి ఒక స్లోగను జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చాడు. అప్పట్లో పంచాయతీ రాజ్ వారోత్సవాలు కూడా జరిగాయి. అంటే ఊరు వాడ అంటే పల్లెటూరుల్లో పల్లెటూరులో ప్రజల తాలూ జీవన విధానం ఎలా ఉందో, వాళ్ళ సమస్యలు ఎలాగున్నాయో వాళ్ళందరూ సమైక్యంగా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించేటువంటి వనరులు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు పంచాయతీ రాజ్ అన్నది కంప్లీట్ గా కనుచూపు మేరలో కనిపించకుండా పోయిందన్నమాట. మళ్ళీ ఆ క్యాప్షన్ పవన్ కళ్యాణ్ పట్టుకోవడం ఆయన కెరీర్ కి మంచి ఫౌండేషన్ అవుతుంది అన్నమాట. దాన్ని మనకి ఒక 4,000 మనకు పంచాయతీ రాజులు ఉన్నట్టయితే అన్నిటికీ కూడా అంతకుముందు పంచాయతీ రాజులో డబ్బులు ఉండేవి కావు. ఆ పంచాయతీ రాజులో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి ఏంటంటే వాళ్ళకి సంబంధిత ఉద్యోగస్తులకి 100ల్లో జీతాలు ఉండేవి. అటువంటి వేళల్లో 12,000 ఎంతో చేశాడు. ఇప్పుడు అందరూ సుభిక్షంగా ఉంది. పంచాయతీ రాజు చాలా సుభిక్షంగా ఉంది. దీనికి ఏం చేశారంటే 77 మంది మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా తీసుకున్నాడు అన్నమాట. వాళ్ళ కింద ఉన్నటువంటి ఈ పంచాయతీ రాజులో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేస్తారు. అంటే గ్రామాల్లో ఉన్న పంచాయతీల్లో ఉన్న సమస్యల్ని ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్ చెప్పినట్టయితే ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సంబంధిత మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అంటే పిఎస్కి ఎవరికో మెమోరాండం సమర్పించినట్టయితే ఆ సమస్యలకు సత్వరమే పరిష్కారం ఇస్తాను అనే స్లోగంతో పవన్ కళ్యాణ్ బయలుదేరాడు అన్నమాట. ఈరోజు చాలా యాక్టివ్గా ఉంది. నిన్న ఒక ప్రశ్న వేస్తూ ఒక మహిళ అందమాట, అసలు పంచాయతీ రాజ్ అంటే ఏమిటో మాకు తెలియదండి, ఇలాంటిది ఒకటి ఉంటుందని మాకు ఎన్నాళ్ళు తెలిసిందని చెప్పింది అన్నమాట. ఇలాగా చాలా మంది కూడా నిరాశ నిస్పృహలకు బాగా బానిసలు అయిపోయారు అన్నమాట. ఏదో ఎలక్షన్ ముందు ఓసారి నాయకులు కనిపిస్తారు, ఓట్లు అడుగుతారు,
గెలిచిన తర్వాత మర్చిపోతారనేటువంటి దృష్టితోనే ప్రజలందరూ ఉన్నారు. అంతే కదా! ఇంతవరకు అవును. జరిగింది అంతే కదా! ఎలక్షన్ ముందు వచ్చేవారు, ఓట్లు అడిగేవారు, వాగ్దానాలు చేసేవారు, తర్వాత మర్చిపోయేవాళ్ళు. మళ్ళీ ఎలక్షన్ ముందొచ్చి ఆ ఓట్లని ఎంత డబ్బుతో కొందామన్న ఆలోచనతో ఉండేవారు. ఆ మనుషులను మాయ చేసి, మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చేవారన్నమాట. హ్మ్. అలా కాకుండా ఈ పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి పంచాయతీరాజ్ అంటే, ఈ పంచాయతీరాజ్‌లో అనునిత్యం సమస్యలుంటాయి. హ్మ్. అనునిత్యం కూడా సమస్యలకి పరిష్కారం లేకపోతే జనం ప్రజలు ఊరుకోరు. తిరగబడతారన్నమాట. హ్మ్. ప్రశ్నిస్తారు. ఇంకా ప్రత్యర్థి వర్గం ఉన్నట్టయితే వైఎస్ఆర్‌సీపీ గోరంతలు, కొండంతలు చేస్తాయి. ఆ కొండంతలు కూడా భూతద్దంలో చూపిస్తారన్నమాట వాళ్ళు. కనుక వీళ్ళు చాలా యాక్టివ్‌గా పనిచేయాలి. చాలా అలర్ట్‌గా పనిచేయాలన్నమాట. హ్మ్. అటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ తలపెట్టడం హ్మ్. చాలా స్వాగతిస్తున్నాను నేనైతే. హ్మ్. అదే కాకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలు అటవీ శాఖ అంటే ఎవరికీ తెలీదు. కానీ అవును. అటవీ శాఖ నుంచి మనకొస్తున్నటువంటి సంపద గాని, అటవీ శాఖలో మనకొచ్చినటువంటి ఆదాయం గాని, అటవీ శాఖ నుంచి మనకొచ్చే మైన్స్ గాని, ఖనిజాలు ఇవి చాలా కోట్ల అంటే వందల కోట్లు, వేల కోట్లలో ఉంటాయన్నమాట. అవన్నీ వెలికి తీసినట్టయితే హ్మ్. మొన్న శాండల్‌వుడ్ ఏదో క్యాప్చర్ చేశారు. ఆ స్కామ్ పట్టుకున్నాడు. కొన్ని హ్మ్. వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు ప్రభుత్వానికి వశం అవుతాయి. అప్పుడు యథేచ్ఛగా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి పంచాయతీరాజ్ గాని, అటవీ శాఖ గాని, పర్యావరణ కాలుష్యం మీద ఆయన ఒక కన్నేసి ఉంచడం గాని, దాన్ని బాగు చేయడం గాని, ఇవన్నీ కూడా ప్రజలని మళ్ళీ సుభిక్షంగా, సంక్షేమంగా, క్షేమంగా ఉంచేటువంటి కార్యక్రమాలన్నమాట. దీనికి హ్మ్. ప్రజలందరూ సహకారం చేయాలి. ఆయన కూడా మంచి ఆయన తాలూకు ఆ మైండ్ చాలదని ఉద్దేశంతో కేరళలో పంచాయతీరాజ్‌ని చాలా ఒక కొలిక్కి తీసుకొచ్చి చాలా వైభవంగా కేరళలో ఉన్న పంచాయతీరాజ్‌ని దేశమంతా చెప్పుకునేలా చేసినటువంటి ఆ హ్మ్. సీఎస్ ఉన్నాడు సెక్రటరీ. ఆ కృష్ణ తేజని తీసుకొచ్చాడనమాట. కృష్ణ తేజని తీసుకొచ్చి ఆయనకి మొత్తం బాధ్యతలన్నీ అప్పజెప్పాడనమాట. ఆ అవును. కృష్ణ తేజ కూడా చిన్న కుర్రాడు. అది చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. హ్మ్. మనకున్న పంచాయతీరాజు పంచాయతీలు ఎన్నున్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంతా ఆ టోపోగ్రఫీ అదంతా గ్రాఫ్ అంతా వాళ్ళ దగ్గరుంది. హ్మ్. సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, ఆ డెవలప్‌మెంట్ చేయడానికి సంబంధిత ఆఫీసర్సు, డెవలప్‌మెంటు చేయడానికి సంబంధిత నాయకులు హ్మ్. వీళ్ళందరినీ కూడా నెట్‌వర్క్ ప్రిపేర్ చేసి ఉంచి, దాని కార్యాచరణ రూపంలో ఇప్పుడు ప్రవేశపెడుతున్నాడు గనక పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ వర్క్‌ని మనం ఎంతైనా స్వాగతించాలన్నమాట. అవును. జనం అందరూ అవును. అవును. తప్పకుండాను సార్. ఎందుకంటే అందరికీ గూడా కొంచెం ఉపశమనం కలుగుతూ ఉంది. వాళ్ళకేమైనా సమస్యలున్నా గూడా ఎట్ ఏ టైమ్‌లోనే అక్కడ క్లియర్ జేసుకోవడానికి, అలాగే దానికి సంబంధించిన అధికారి దగ్గరగా ఉంటే వాళ్ళింకా చెప్పుకోవడానికి అనుసంధానంగా ఉంటుంది గాబట్టి ఇది చాలా సక్సెస్‌ఫుల్ రేటింగ్ సాధిస్తుందనే అనుకోవాలి మనము. ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది. మళ్ళా పునఃవైభవం వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోన అన్నది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంతేకాకుండా ఆ! పవన్ కళ్యాణ్ అంటే అడవుల్లోకెళ్తున్నప్పుడు హ్మ్. ఆహ్, ట్రైబల్ ఏరియాకెళ్తున్నప్పుడు కొంతమంది చాలా ప్రాణాపాయం కూడా ఉందని హ్మ్. భయపెట్టారు. భయపెట్టినప్పుడు కూడా వెళ్ళాడు. నడిచి వెళ్ళలేకపోయాడు. కానీ ఎళ్ళాడనమాట. హ్మ్. తర్వాత ఏం చేశాడు? రహదారులు మార్చాడనమాట. అంతకుముందు రహదారులు లేవు. కొండలు, గుట్టలు, ఆ చేలు, ముళ్ళు, కంపలన్నీ ఏరుకుంటూ పోవలసిందే. హ్మ్. ఎవరైనా ఒకవేళ అంటే ప్రసవానికి దగ్గర పడినట్టయితే మంచంలో పడుకోబెట్టి, ఆ మంచాన్ని మోస్తూ తీసుకెళ్ళేవారన్నమాట. ఆ అవును. పరిస్థితి లేదు. అక్కడ చెప్పులు వేసుకోవడం మొట్టమొదటిసారిగా ఈయన అలవాటు చేశాడు. ఆ అవును. ట్రైబుల్‌లో ఉన్నటువంటి లేడీస్‌కి గాని, జెంట్స్‌కి గాని చెప్పులు కొనిపెట్టాడు. హ్మ్. వాళ్ళకి వీధి దీపాలిచ్చాడు. వీధి దీపాలంటే వాళ్ళకి తెలియమాట. ఇటువంటి ఎన్నో సంవత్సరాలు అంటే ఆల్‌మోస్ట్ ఒక 60 సంవత్సరాల నుంచి పరిష్కృతం కానటువంటి సమస్యలకి ఒక్కొక్క దానికి పరిష్కారాన్ని చూపిస్తూ హ్మ్. ముందుకెళ్తున్నాడనమాట. ఇంకా ఎన్నో హ్మ్. మంచి మార్పులు కూడా వస్తాయని ఆశించొచ్చన్నమాట. రైట్ సార్. తప్పకుండా సార్. అందువల్ల తప్పకుండా పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.